టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మార్చి 29 దినఫలాల శీర్షికన ముందుగా మనము మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ మేషరాశి వారు తీసుకునే నిర్ణయాల్లో ఎక్కువ జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఇంట్లో ఏవో రకమైన అనవసరపు వాదాలు జరిగే సూచనలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థికంగా కూడా ఎక్కువ ఖర్చులు చుట్టుముట్టే ప్రమాదం కూడా కనిపించడం అనేది ఉంది. తర్వాత ఎవరైతే ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉంటారో వారు చిన్నపాటి ప్రమాదాలకి గురయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. కనుక కొద్దిగా జాగ్రత్తగా, తొందరపాటు లేకుండా నిదానంగా వారి యొక్క పనులు పూర్తి చేసుకోవాల్సిన అవసరం కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఇంకా చేసే ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఆ ఉద్యోగాల్లో వీరు 1-2 సార్లు వాటిని చదివి వారి యొక్క కార్యక్రమాలు లేదా వారి యొక్క బాధ్యతల్ని పూర్తి చేసుకోవాలి తప్ప తొందరపాటుకి తావు లేకుండా చూసుకోవటం కూడా ఈరోజు ఎంతైనా అవసరంగా కనిపిస్తుంది. కనుక ఆయా విషయాల్లో వీరు శ్రద్ధ వహించడం అనేది మంచిది. ఇంకా ఆర్థిక విషయాల్లో చెప్పుకోదగిన చెడు ఫలితాలు అయితే ఏమీ కనిపించడం లేదు. వీరికి అవసరానికి తగినంత మొత్తం అయితే లభించడం అనేది కూడా ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు స్త్రీ సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఆడబంధువుల రూపేణా వీరికి ఏవో రకమైన సమస్యలు చుట్టుముట్టడానికి ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉండి వారి పైన కానీ కింద కానీ ఆడవాళ్ళు కనుక ఉంటే వారి యొక్క విషయాల్లో వీరు కొంత జాగ్రత్త పడటం అనేది అవసరం. తటస్థ మార్గంలో వెళ్ళటం అనేది కూడా చాలా అవసరమని చెప్పవలసి ఉంటుంది. ఇక చేసే ఏవైనా సరే డబ్బు ఖర్చు పెట్టే విధానంలో కానీ లేదా ఇతరత్ర మనం డబ్బుతో చేయవలసిన పనులు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో పెద్ద చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే ఏమీ ఉండవు. మనం దేనికోసం ఖర్చు పెట్టాలో దానికోసం ఖర్చు పెట్టిన ఖర్చు కూడా సద్వినియోగం అవటం అనేది కూడా ఈరోజు ఉంటుంది. స్నేహితులు, బంధువులు ఏదో రకంగా వీరిని ఆదుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. కనుక కేవలం ఆడబంధువుల విషయంలో ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉంటే వృషభ రాశి వారికి ఈరోజు అయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. మిథున రాశి వారు ఈరోజు చేసే వృత్తి ఉద్యోగాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే కనిపిస్తుంది. లేదా అనుకోని మార్పులు రావడానికి కానీ లేదా ఒక్కోసారి వేరే ప్రదేశాలకు వీళ్ళని బదిలీ చేసే పరిస్థితులు కానీ కలగడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది. కనుక వీరు ఒకంత వృత్తి ఉద్యోగాల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక నాన్నగారి వైపు నుంచి ఎంతో కొంత ఏదో రకమైన ఆదుర్ద కలిగించే విషయాలు వినటం కానీ లేదా వారితో వీరికి ఏదైనా సరే సంబంధ బాంధవ్యాలు కొంతవరకు క్షీణించడం కానీ కూడా సంభవించడానికి ఈరోజు అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఎవరైతే ఈ జాతకులు మిథున రాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వారికి నవమంలో శని, శుక్రుడు వీరి యొక్క కలయిక వల్ల కోర్టు సంబంధించిన వ్యవహారాలు కానీ లేదా కోర్టుకు సంబంధించిన చికాకులు కానీ ఎదురవ్వడానికి కూడా ఆస్కారం అయితే లేకపోలేదు. కనుక మిథున రాశి వారు ఆయా విషయాల్లో కొంత శ్రద్ధ వహించవలసిన అవసరం కూడా కనిపిస్తుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రధానంగా ఉండే సమస్య వెన్నుపూసకు సంబంధించిన కానీ నడుముకు సంబంధించినవి కానీ ఎలర్జీకి సంబంధించినవి కానీ అనారోగ్యాలు కొద్దిగా ఎక్కువ పలకరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇక ఇతరత్ర ఉండేవన్నీ కూడా వీరికి బాగా బలోపేతంగా అంటే ఒక ఉద్యోగ వ్యవస్థ తీసుకున్న, వ్యాపార వ్యవస్థ తీసుకున్న, తర్వాత ఆర్థిక వ్యవస్థ తీసుకున్న ఇలాంటివి ఏవి కూడా పెద్ద ప్రతిబంధకాలుగా లేకపోవటం వల్ల వారి యొక్క వ్యవస్థల్ని సక్రమంగా నిర్వహించుకోగలిగే శక్తి సామర్థ్యాలు వీరికి ఈరోజు లభించడం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క అనారోగ్య రూపేణా ఎంతో కొంత అసౌకర్యాన్ని అయితే ఈరోజు పొందడం అనేది ఉంటుంది. వ్యాపారంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క పెద్దవారితో వీరు వ్యాపారం చేస్తున్నట్టయితే కానీ లేదా పెద్దవారి వ్యాపారం వీరు చేస్తున్నట్టయితే కానీ వారి వల్ల ఎంతో కొంత వీరు లాభి పొందడానికి కానీ ఆ రకమైన వ్యాపారం చేస్తున్న వాళ్ళకి అభివృద్ధి సూచనలు అయితే ఈరోజు కనిపిస్తున్నాయి. సింహరాశి వారు ఈరోజు ఎటువంటి ఇబ్బందులకి లోను కాకుండా వారి యొక్క పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అయినప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో అయితే మాత్రం శ్రద్ధ వహించవలసి ఉంటుంది. చిన్న అవమానాలు ఎదురైనప్పటికీ లేదా ప్రతిబంధకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని చాకచక్యంగా ఎదుర్కోగలగటం అనేది ఉంటుంది. జీవితంలో ఎన్నో రకాల అనుభవాలను వీరు పొందటం, ఆ అనుభవాలు వాటికి వీరిని పరిణితి రూపంలో వారిని
ముందుకు చేర్చడం వల్ల ఇప్పుడు వీరికి ఎదురయ్యే సమస్యలన్నిటి నుంచి కూడా క్రమంగా బయటపడగలగటం అనేది కూడా చెప్పుకోదగిన సూచన. ఇక డబ్బు విషయంలో చెప్పుకోదగిన ఇబ్బందులు లేకపోయినప్పటికీ ఎప్పటిలా ఖర్చులైతే అలానే ఉంటాయి. ఇక మిత్ర వ్యవస్థ ఈరోజు వీరికి కొంతవరకు సహాయ సహకారాలు అందించడానికి మేమున్నామంటూ కొంత ముందుకు రావటం అనేది వీరికి కొంత ఊరట కలిగించే అంశంలా చెప్పదగిన సూచన. కన్యారాశి వారు ఈరోజు కొంత ఉపశమనం లభించడం అనేది ఉంటుంది. ఏదైతే మనం కావాలని ఆశపడుతున్నామో అది ఎంతో కొంత ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ కన్యా రాశిలో జన్మించి ఉత్తర కానీ లేదా హస్తా నక్షత్రంలో ఉండి పెళ్లి కోసం ఎవరైతే వేచి ఉన్నారో వారికి కొంతవరకు అనుకూలమైన గడియలు రావడం అనేది కూడా కనిపిస్తుంది. ఇక ఉత్తర నక్షత్రము, హస్తా నక్షత్రము వీరికి సంబంధించిన వారు ఎవరైతే ఉంటారో పెద్దవారు వారి యొక్క ఆరోగ్య విషయాల్లో మాత్రం కొంతవరకు జాగ్రత్త పడవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక చిత్తా నక్షత్రం వారికి సంబంధించి ఏవైనా సరే స్వయంకృతంగానే ఎక్కువ చికాకులు తెచ్చుకోవటం, తొందరపాటుకి లోనవటం లేదా మరి క్షణిక ఆవేశంతో ఇబ్బందులు కొని తెచ్చుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. కనుక కన్యా రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క మానసిక స్థితిని నిలకడగా ఉంచుకోవటం వల్ల ఈరోజు చాలా చక్కటి లాభాన్ని, ఆనందాన్ని అనుభవించగలగటంలో ఎలాంటి సందేహం కూడా కనిపించడం లేదు. తులారాశి వారు ఈరోజు ఎవరితో ఎలా నడుచుకోవాలో, తాను నొప్పించగా ఎలా ముందుకెళ్ళాలో దాన్ని మరి ఈరోజు అనుభవంలోకి తెచ్చుకుని చక్కగా తమ కార్యక్రమాలని పూర్తి చేసుకోవటం అనేది అయితే కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా ఎవరైతే ఈ తులారాశిలో జన్మించి మరి ఏదైనా స్పెక్యులేషన్ కానీ లేదా షేర్ మార్కెట్లు కానీ ఇలాంటి విషయాల్లో ఉంటే కనుక వారు నష్టపోయే సూచనలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక కవులు, కళాకారులు, చిత్రరంగ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు కొన్ని మంచి అవకాశాలని పొందుపరుచుకోవడానికి కూడా అవకాశం అయితే లేకపోలేదు. తద్వారా వీరికి మానసికంగా ఆనందం లభించడం అనేది కూడా ఉంటుంది. విందులు, వినోద కాలక్షేపాల్లో కానీ, విహార యాత్రలు చేయటంలో కానీ ఈరోజు సానుకూలమైన వాతావరణం కూడా వీరికి ఎక్కువ దోహదం చేస్తుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు ఎవరితో అయినా ఎలాగైనా నడిచే విధానంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈ క్షణం ఉండే ఆలోచన క్షణం లేకపోవటం వల్ల, క్షణం తీసుకుని నుండి మరో క్షణం లేకపోవటం వల్ల కూడా నష్టాలు కొని తెచ్చుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆర్థికంగా ఎంత బలోపేతం అవుదాం అనుకున్నప్పటికీ కూడా ఒక్కోసారి వీరిలో ఉండే తొందరపాటు, అలాగే ఒక్కోసారి ఏలినాటి శని ప్రభావం వీటి వల్ల కూడా ఎంతో కొంత ఇబ్బంది పాలవటం అనేది కనిపిస్తుంది. అయితే ఏదైనప్పటికీ కూడా వీరికి విధి, దైవం అనుకూలించడం వల్ల ఆర్థికంగా ఉండే ఖర్చులను అయితే వీరు అధిగమించడం, అలాగే ఏదో విధంగా అవసరాలను గట్టెక్కించడం అనేది కూడా సంప్రాప్తిస్తుంది. ఇక వాహనాలు నడిపించేప్పుడు ఈరోజు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ముఖ్యంగా ఈరోజు శనివారం అవటం, శని కుజులు కలిసి ఉండటం, తర్వాత మరి చంద్రుడు కూడా అమావాస్యకి లోనై ఉండటం వల్ల ఈ వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు జరిగే సూచనలు కూడా ఎక్కువ ఉంటాయి. ధనురాశి వారు ఈరోజు చాలా విషయాల్లో అనుకూలమైన మార్పులు పొందుతారు. అలాగే ఇంటి ఇరుగు పొరుగు వారైతేనేమి లేదా తనకున్న పరిచయాల వల్ల అయితేనేమి పెద్దపాటున వీరు అవకాశాలను అందిపుచ్చుకోవటం, లాభం పొందటం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది. మానసికంగా స్థిరంగా ఉండగలుగుతారు. ఎలాంటి పరిస్థితుల నుంచైనా కూడా చాకచక్యంగా బయటపడగలగడం అనేది కూడా ఉంటుంది. వ్యాపారస్తులు అయితే ఆ వ్యాపారాల్లో కొంతవరకు ఈవరకటి కన్నా కూడా ఆదాయ వనరులు పెంచుకోగలగటం అనేది ఉంటుంది. లేదా కొత్త మార్పులు ఈ మార్పు చేస్తే కొంత మనకి అది సద్వినియోగం అవుతుంది అనే ఒక రకమైన మంచి అనుకూలమైన ఆలోచనలు రావటం వల్ల కూడా లాభం పొందటం అనేది కూడా ఈరోజు మరి ధనుర్రాశి వారికి చెప్పదగిన సూచన. మకర రాశి వారు ఈరోజు వారు చేసే ఉద్యోగాల్లో అభివృద్ధి పదంలోకి వెళ్ళటం అనేది ఉంటుంది.
కానీ గత 2 రోజుల్లాగానే వీరు డబ్బు విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే ఎక్కువ కనిపిస్తుంది. అనవసరపు ఖర్చులు గానీ, లేదా ఆర్థిక నష్టాలు గానీ అవకాశం పరంగా చుట్టుముట్టడానికి కూడా ఉంది. కనుక ఆర్థిక విషయాల్లో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య కొంత ఈరోజు సామరస్య ధోరణి రావటం, ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఇక కుటుంబంలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వారికి మాత్రం ఎంతో కొంత ఏదో రకమైన అనారోగ్య సూచనలైతే కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు ఈరోజు ఆర్థిక విషయాల్లో వీరు కూడా తగినంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. వృధాగా డబ్బులు ఖర్చు అవ్వటం అనేది, లేదా మనం వృధాగా ఇతరులను నమ్మి ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎవరైతే ఉద్యోగాల కోసం వస్తాయని చెప్పి ఎవరైనా ఆశ చూపి వీరిని డబ్బు కట్టించమంటే కనుక దానికి డబ్బులు కట్టకుండా ఉండటం అనేది మంచిది. వీరు స్వయం కృషితో పైకి వస్తారే తప్ప ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే ఇతరుల ద్వారా వీరికి మేలు జరిగే అవకాశాలు అయితే తక్కువ కనిపిస్తున్నాయి. ఎవరైతే మేలు చేస్తామంటారో వారు వీరిని ఏదో రకంగా మోసగించే పరిస్థితులు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. కనుక కొన్నాళ్ళు ఇలాంటి విషయాల్లో కొంతవరకు వీళ్ళు నియంత్రణ పాటించడం అనేది అవసరం. ఇంకా డబ్బు అనేది ఏదైనా సరే అవసరానికైతే అప్పో వీరికి లభించడం అనేది ఉంటుంది. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి కూడా వాయిదా పడటం అనేది ఉంటుంది. ఇక కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా తర్వాత వచ్చేప్పటికి మన పూర్వభద్ర 4వ పాదం వాళ్ళు కానీ ఎవరైతే జన్మించున్నారో వారి యొక్క వివాహ గడియలు అయితే మరింత ముందుకు రావడానికైతే ఉంటుంది. ఉత్తరాభాద్రలో జన్మించిన వాళ్ళకైతే వివాహ వ్యవస్థ అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు కానీ, కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు కానీ ఎలా చూసినప్పటికీ కూడా ఎంతో కొంత ఇబ్బందులు అయితే ఇంకా పడవలసిన సూచనలు అయితే కనిపిస్తున్నాయి.